హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి మరియు టెక్నీషియన్ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్స్ ఎలా అప్లై చేయాలి, ఏ క్వశ్చన్స్కి మీరు ఆప్షన్ మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు, ఏ క్వశ్చన్స్ మీరు లాజికల్గా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి డే 29 అండ్ ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్కి సంబంధించి 28 వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఎగ్జామ్కి ముందు కంపల్సరీగా ఈ 60 డేస్ మ్యారథాన్లో ఉన్న ప్రతి వీడియో మీరు కంప్లీట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. డెఫినెట్గా మ్యాథ్స్లో మీ స్కోర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ మ్యాథ్స్ బాగా చేయగలుగుతారో వాళ్ళకి 80% జాబ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. సో దయచేసి ఈ సిరీస్ మీరు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఎవ్రీడే మీకు ఈవినింగ్ 9:30కి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాలెండర్. ఫస్ట్ క్యాలెండర్లో కొన్ని బేసిక్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే మోడల్స్ నేను క్లియర్గా ఒక్కొక్క పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ క్యాలెండర్ తీసుకుంటే క్యాలెండర్లో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు ఒక క్యాలెండర్లో వచ్చేసి 365 డేస్ ఉంటాయి, కొన్నిసార్లు 366 డేస్ ఉంటాయి. ఈ 365 డేస్ ఉన్న వాటిలో ఫిబ్రవరి మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్ ఉంటాయి. ఈ 366 డేస్ ఉన్న వాటిలో ఫిబ్రవరి ఎన్ని డేస్ ఉంటుంది? 29 డేస్ ఉంటుంది. సో ఫిబ్రవరి 28 డేస్ ఉండి 365 డేస్ ఉంటే దీన్ని ఏమంటారు? నార్మల్ ఇయర్ అంటారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పాయింట్స్ని బేస్ చేసుకునే మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలాగే ఫిబ్రవరి 29 ఉంది, ఇయర్లో 366 డేస్ ఉన్నాయంటే ఇదే మీరు లీప్ ఇయర్ అంటారు. లీప్ ఇయర్. జనరల్గా లీప్ ఇయర్ అనేది ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది? నార్మల్గా అయితే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే ఒక ఇయర్ అనేది లీప్ ఇయర్ అవునో కాదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక ఇయర్ లీప్ ఇయర్ అవునో కాదో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అందులో జనరల్ ఇయర్ అయితేనేమో మనం దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసి మనకి రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2016 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటిది? లాస్ట్ 2 నెంబర్స్ అనేవి 4తో డివైడ్ అవ్వాలి. 2016 లాస్ట్ 2 నెంబర్స్ 16 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది? లీప్ ఇయర్ అవుతుంది. అలాగే 1996 లాస్ట్ 2 నెంబర్స్ మీరు అన్ని 4 డిజిట్స్ని 4తో డివైడ్ చేయాల్సిన పని లేదు. లాస్ట్ 2 నెంబర్స్ మీరు చెక్ చేస్తే సరిపోతుంది. ఆ 4 2 8 4 4 16 రిమైండర్ 0 వస్తుంది. లీప్ ఇయర్, ఇది కూడా లీప్ ఇయర్ అవుతుంది. అలాగే 1995 ఇది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ అనేది కాదు. ఒక ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలంటే లీప్ ఇయర్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి మనం 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. వస్తే ఇది లీప్ ఇయర్ అవుతుంది. అదే సెంచురీ ఇయర్ అయితే సెంచురీ అంటే ఏంటిది? 100 కదా, అంటే లాస్ట్ 2 జీరోస్ ఉండాలి. సెంచురీ ఇయర్ అయితే అది కంపల్సరీగా మనం దేంతో డివైడ్ చేయాలి? 400తో డివైడ్ చేయాలి. 400తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1900 లాస్ట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది సెంచురీ ఇయర్ అవుతుంది. ఒక ఇయర్ సెంచురీ ఇయర్ అయితే అది లీప్ ఇయర్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? 400తో డివైడ్ చేయాలి. ఇది నేను 400తో డివైడ్ చేస్తే 2 జీరోస్ క్యాన్సిల్ అవుతున్నాయి. 19 4తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. అలాగే 1600 తీసుకున్నాను నేను. 1600 ఏంటిది? సెంచురీ ఇయర్. ఇది 400తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. అలాగే 2000 తీసుకున్నాను. 2000 సెంచురీ ఇయర్. దేంతో డివైడ్ అవుతుంది? 400తో డివైడ్ చేయాలి.
2400తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది, లీప్ ఇయర్ అవుతుంది. జనరల్ ఇయర్ అయితేనేమో 4తో డివైడ్ చేయాలి, సెంచురీ ఇయర్ అయితేనేమో నేను చేయాలి 400తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ ఇక్కడేమో ఇయర్స్ రాస్తాను, ఇక్కడేమో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. ఫస్ట్ 5 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? ఫస్ట్ 5 ఇయర్స్లో లీప్ ఇయర్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది? 4 ఇయర్స్ కాబట్టి 4తో డివైడ్ చేస్తాను. ఎన్ని 4లోనే మనం కనుక్కోవాలి. 4 1 జా 4 అంటే ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 1 లీప్ ఇయర్. ఫస్ట్ 10 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 10/4, 4 2 ఎంత 8, 2 లీప్ ఇయర్స్ వస్తాయి. ఫస్ట్ 15 ఇయర్స్లో 15/4, 4 3 12, సో 3 లీప్ ఇయర్స్ వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? సో ఫస్ట్ 100 కాబట్టి 100/4 రాస్తారు. 100/4 అంటే ఎంత? 25. చాలామంది ఆన్సర్ 25 పెట్టేస్తారు, కానీ అది రాంగ్. అది ఫస్ట్ 400 కదా, అంటే 1 2 అంచు ఏంటిది 100. ఈ 100 ఏంటిది? సెంచురీ ఇయర్. సెంచురీ ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలంటే ఏం చేయాలి? 400తో డివైడ్ చేయాలి. 100ని 400తో డివైడ్ చేస్తే అది 400తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? 25 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 24 లీప్ ఇయర్స్. అలాగే ఫస్ట్ 200లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 200/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 50. ఇందులో మనకి 100 లీప్ ఇయర్ కాదు, 200 లీప్ ఇయర్ కాదు. మనం ఏం చేయాలి? 50లో నుంచి 2 తీసేయండి. ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 48 లీప్ ఇయర్స్ వస్తాయి. అలాగే ఫస్ట్ 400లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 400 కాబట్టి 400/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇయర్స్. ఈ 100 ఇయర్స్లో ఎన్ని సెంచురీ నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి? సో 100 సెంచురీ ఇయరే, 200 సెంచురీ ఇయరే, 300 సెంచురీ ఇయర్, 400 సెంచురీ ఇయర్. ఇందులో లీప్ ఇయర్స్ కానివి 100 లీప్ ఇయర్ కాదు. సెంచురీ ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలంటే 400 తోటి డివైడ్ చేయాలి. 200 లీప్ ఇయర్ కాదు, 300 లీప్ ఇయర్ కాదు, 400 లీప్ ఇయరే కదా. అంటే ఎన్ని లీప్ ఇయర్స్ కావు? 3 కాదు. కాబట్టి 100 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 97 ఇయర్స్. సో ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు, 400 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అని. సో 97 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి, మనకు పర్ఫెక్ట్ ఇయర్ ఇచ్చాడు అనుకో, మనం ఇయర్తో డివైడ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏం చేసాం? మనం ఎగ్జాక్ట్గా ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి మనం 4తో డివైడ్ చేసాం. అలా కాకుండా బిట్వీన్ ఇయర్స్ ఇచ్చినప్పుడు లీప్ ఇయర్స్ ఎలా కౌంట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2011, 2021 ఈ బిట్వీన్ ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? అలాగే 2009, 2019 ఈ మధ్యలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి మనం కనుక్కోవాలనుకో. జనరల్గా మిస్టేక్ ఏం చేస్తారంటే 2011కి 2021కి మధ్య ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 10 ఇయర్స్ గ్యాప్ ఉంది. లీప్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది? 4 ఇయర్స్ కాబట్టి 4తో డివైడ్ చేస్తారు. 4 2 8 అంటే 2 లీప్ ఇయర్స్ అంటారు. సేమ్ ఇక్కడ కూడా చూడండి, 2019కి 2009కి మధ్యలో ఎన్ని లీప్ ఇయర్స్ అంటే డిఫరెన్స్ ఎంత? 10. లీప్ ఇయర్స్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి /4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్. ఇక్కడ 2 ఇయర్సే, ఇక్కడ 2 ఇయర్సే. బట్ చూడండి, మనం జనరల్గా కౌంట్ చేస్తే 2011 తర్వాత లీప్ ఇయర్స్ ఏమున్నాయి? 2012 లీప్ ఇయరే, 2016 లీప్ ఇయరే, 2000 లీప్ ఇయరే. మనం కౌంట్ చేసి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 3 లీప్ ఇయర్స్ వచ్చినాయి. అలా ఇక్కడ కౌంట్ చేయండి, 2009 తర్వాత 2012 లీప్ ఇయరే, 2016 లీప్ ఇయరే. దాని తర్వాత ఏమన్నాయా? ఇక్కడ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 2 లీప్ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ 10, ఇక్కడ కూడా డిఫరెన్స్ 10. బిట్వీన్ 2 ఇయర్స్లో లీప్ ఇయర్స్ మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి? డెఫినెట్లీ యూ షుడ్ కౌంట్ ద లీప్ ఇయర్స్, కౌంట్ ది లీప్ ఇయర్స్. అంతేగాని డిఫరెన్స్ తీసుకొని 4తో డివైడ్ చేస్తే మనం మిస్టేక్ వస్తుంది అనమాట. సో ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ్ డేస్, ఈ ఆడ్ డేస్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రిమైండర్ ఆఫ్ 7, రిమైండర్ ఆఫ్ 7, రిమైండర్ ఆఫ్
7 ఈజ్ కాల్డ్ ఆడ్ డేస్. సో మనకు 1 వీక్ ఎన్ని డేస్ వస్తాయి? 7 డేస్ కాబట్టి మన నెంబర్ ఆఫ్ డేస్ని మనం 7తో డివైడ్ చేయాలి. లీప్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది? 4 ఇయర్స్ కాబట్టి 4తో డివైడ్ చేసాం. మనం ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏదైతే ఉందో అది మనం ఆడ్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ 15 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 15 డేస్లో ఏం చేయాలి? 15/7. 7 2 ఎంత? 14. చూడండి చాలామంది మిస్టేక్ చేస్తారు. 15 7తో డివైడ్ చేయాలి. 2 ఎంత? 14. రిమైండర్ ఎంత వచ్చింది? 1. ఆడ్ డేస్ అంటే ఏం తీసుకోవాలి? రిమైండర్ ఆఫ్ 7 అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 1 ఆడ్ డే. అంతేగాని చాలామంది 2 తీసుకుంటారు, అది రాంగ్. రిమైండర్ ఆఫ్ 7 ఈజ్ కాల్డ్ ఆడ్ డేస్. అలాగే 28 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 28/7. 7 4 28. రిమైండర్ ఎంత? 0. అలాగే 29 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 29/7. దట్ ఈజ్ ఈక్వల్ 1 ఆడ్ డే. 30 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి మనకి? 30/7. 7 4 28. రిమైండర్ ఎంత? 2 ఆడ్ డేస్. 31 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 31/7. 7 4 28. 3 ఆడ్ డేస్. అలాగే 1 ఇయర్కి అంటే 365 డేస్కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 365/7. 7 5 35. 15. 7 2 14. 1 ఆడ్ డే. 1 ఆడ్ డే. జనరల్ ఇయర్ అయితే 1 ఆడ్ డే. అలాగే 366 డేస్ ఉంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 366/7. 7 5 35. 1 16. 7 2 14. 2 ఆడ్ డేస్. 2 ఆడ్ డేస్. జనరల్ ఇయర్ అయితేనేమో 1 ఆడ్ డే. లీప్ ఇయర్ అయితే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 2 ఆడ్ డేస్ వస్తాయి. సో ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇఫ్ టుడే ఈజ్ మండే, ఈరోజు మండే అయితే ఆఫ్టర్ 63 డేస్ ఏ రోజు అవుతుంది? ఆఫ్టర్ మనకు ఆడ్ డేస్ ఎలా వస్తాయి? 7తో డివైడ్ చేయాలి. 63/7 దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద రిమైండర్? 7 9 63. సో రిమైండర్ 0 కాబట్టి మండేకి 0 యాడ్ చేస్తే ఏ రోజు వస్తుంది? మండే ఈజ్ ద ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 22 డేస్, ఈరోజు మండే అయింది. 22 డేస్ తర్వాత మళ్ళీ ఏ రోజు అవుతుంది? ఏం చేయాలి? 22/7. రిమైండర్ ఎంత? 7 3 21. 1 ఈజ్ ద రిమైండర్. సో మనం మండేకి ఆఫ్టర్ అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. +1. మండే +1 ఎంత అవుతుంది? ట్యూస్డే ఈజ్ ద ఆన్సర్. ఆఫ్టర్ 365 డేస్, ఈరోజు మండే అయితే కరెక్ట్గా నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది? 365/7. 7 5 35. 7 14. 1 ఆడ్ డే అంటే ఏమవుతుంది? మండే +1 దట్ ఈజ్ ఈక్వల్ టు ట్యూస్డే ఈజ్ ద ఆన్సర్. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఇలా అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుందాం. విచ్ వన్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ నాట్ లీప్ ఇయర్? ఒక ఇయర్ లీప్ ఇయర్ అవునో కాదో మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి? జనరల్ ఇయర్ అయితేనేమో 4తో డివైడ్ చేయాలి. సెంచరీ ఇయర్ అయితేనేమో 400తో డివైడ్ చేయాలి. ఇది జనరల్ ఇయర్, 4తో డివైడ్ చేయండి. 04 4తో డివైడ్ అవుతుంది. ఇది సెంచరీ ఇయర్, దేంతో డివైడ్ చేయాలి? 400తో డివైడ్ చేయాలి. డివైడ్ అవుతుంది. 1600 ఇది కూడా సెంచరీ ఇయర్, దేంతో డివైడ్ చేయాలి? 400తో. ఇది కూడా డివైడ్ అవుతుంది. 2100 ఇది సెంచరీ ఇయరే, మనం దేంతో డివైడ్ చేయాలి? 400తో డివైడ్ చేయాలి. ఇది డివైడ్ అవ్వట్లేదు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నాట్ లీప్ ఇయర్ అన్నాడు. సో లీప్ ఇయర్ జనరల్ ఇయర్ అయితేనేమో 4తో డివైడ్ చేయాలి. సెంచరీ ఇయర్ అయితే ఏం చేయాలి? 400తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ వన్, హౌ మెనీ లీప్ ఇయర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 100 years? ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ 100 yearsలో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 100/4 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 25 -1. ఎందుకని? 1 2 అండ్ సో ఆన్ 100. 100 అంటే ఏంటిది? సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలంటే ఏం చేయాలి? 400తో డివైడ్ చేయాలి. 100 అనేది 400తో డివైడ్ అవ్వదు కాబట్టి -1 చేశాను. 24 years. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ టుడే ఈజ్ మండే, ఫైండ్ ద డే ఆఫ్టర్ 61 days. ఈరోజు మండే అయితే
61 డేస్ తర్వాత ఏ రోజు అవుతుంది? ఆడ్ డేస్ తీసుకోండి. 7 ఎంత? 56. 7 ఎంత? 56. నెక్స్ట్ రిమైండర్ ఎంత మిగిలింది? 5 మిగిలింది. ఆఫ్టర్ కాబట్టి ప్లస్. సో మండే నుంచి మండేకి ఏం చేయాలి మనం? +5 యాడ్ చేయాలి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో సాటర్డే ఈజ్ మన ఆన్సర్. సాటర్డే. ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ మనకి నెగిటివ్ రిమైండర్ కూడా ఉంది. ఆ నెగిటివ్ రిమైండర్తో ప్రాబ్లం చేస్తే ప్రాబ్లం ఇంకా ఈజీ అవుతుంది. పాజిటివ్ రిమైండర్, నెగిటివ్ రిమైండర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకోండి, నేను 64ని 7తో డివైడ్ చేశాను. 7 ఎంత? 63. రిమైండర్ ఎంత వచ్చింది? 1. ఇది పాజిటివ్ రిమైండర్. నెగిటివ్ రిమైండర్ చూడండి, 7 ఎంత? 70. 70 కంటే ఎంత తక్కువ ఉంది? 6 తక్కువ ఉంది కాబట్టి -6. ఏం లేదు, మనం 2 యాడ్ చేసి ఎంత రావాలి? 7 రావాలి. ఇక్కడ ప్లస్ అయితే ఇక్కడ మైనస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5ని 7తో డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ పాజిటివ్ రిమైండర్ రాయండి. 7 0 0. 0 కంటే ఎంత ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది కాబట్టి +5. ఇది +5 అయితే ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది? మనం యాడ్ చేస్తే 7 రావాలి. ఇది 2 అవుతుంది. ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్. ప్లస్ అయితేనేమో ముందుకు వెళ్ళాలి, మైనస్ అంటే ఏం చేయాలి? వెనక్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ పాయింట్ చూడండి, 61/7 అంటే 7 ఎంత? 56. రిమైండర్ ఎంత వచ్చింది? +5 వచ్చింది. ఇలా అన్నా తీసుకోవచ్చు. మనకి 7 రావాలి అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్. అంటే 2 డేస్ వెనక్కి వెళ్ళండి. మండే -2 ఇలా తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. -2 అంటే మండే వెనక ఏముంది? సండే. సండే తర్వాత సండే వెనక ఏముంటుంది? సాటర్డే. సో సాటర్డే ఈజ్ ద ఆన్సర్. మీరు నెగిటివ్ రిమైండర్ అప్లై చేసి కూడా ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ టుడే ఈజ్ సాటర్డే, వాట్ విల్ బి ద డే ఆఫ్టర్ 59 డేస్? సో టుడే సాటర్డే అయితే మనకి ఎప్పుడు కావాలి? 59 డేస్ తర్వాత. మన ఆడ్ డేస్ కావాలంటే 7తో డివైడ్ చేయండి. 7 ఎంత? 56. రిమైండర్ ఎంత వస్తుంది? +3. ఆఫ్టర్ కాబట్టి ప్లస్ తీసుకున్నాను. సాటర్డేకి మనం ఏం తీసుకోవాలి? +3 తీసుకోండి. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. సో ఆన్సర్ ఏమవుతుంది? ట్యూస్డే. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, Aizaz was born on 5th January 2015, while Fayaz was born 553 days later. On which day was Fayaz born? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇది మనకు క్యాలిక్యులేషన్స్ అనేవి కొంచెం పెంచడానికి ఇచ్చాడు. ఫస్ట్ 5th January 2015. మనం 553 డేస్ అంటే ఫస్ట్ మనం ఏం చేయొచ్చు? 365 డేస్ అంటే 1 ఇయర్. 365 తీసేయండి. 11 నుంచి చదివితే ఎంత? 8. 14 నుంచి 6 పోతే 8. మళ్ళీ ఎన్ని డేస్ ఉన్నాయి? 188 డేస్ ప్లస్ 188 డేస్ తీసుకోవాలి. ఇక్కడ దాకా మనకి ఏమొచ్చింది? 5th January 2016 వచ్చింది. ఈ 188 డేస్ కూడా తీసుకోవాలి. జనవరి మొత్తం రాయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో జనవరిలో మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి? 31 డేస్ ఉంటాయి. ఈ 31 డేస్లో ఆల్రెడీ 5 డేస్ వెళ్ళిపోయినాయి. ఇంక రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి? 26 డేస్. అలాగే నెక్స్ట్ ఫిబ్రవరి 2016 కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. ఎన్ని డేస్ ఉంటాయి? 29 డేస్. తర్వాత మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై. ఏ డేట్ తీసుకోవాలో మనం తీసుకోవాలి. ఈ మొత్తాన్ని మీరు యాడ్ చేస్తే, ఈ మొత్తాన్ని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేసే ప్రొసీజర్ చూడండి. మొత్తం 30s తీసుకోండి. 30 1 2 3 4 అంటే 120 ప్లస్ 29కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 30 ప్లస్ ఈ 26కి 1 ఎక్స్ట్రా ఉంది కదా, 27. ఈ మొత్తం యాడ్ చేస్తే 120 ప్లస్ 30 150, 150 ప్లస్ 27 177. ఓకే, ఇంకెన్ని డేస్ ఉన్నాయి? 188లో నుంచి 177 తీసేస్తే 8లో 7 పోతే ఎంత? 1. 8లో 7 పోతే ఎంత? 1. అంటే జూలైలో మనం ఎన్ని డేస్ తీసుకోవాలి? 11 డేస్ తీసుకోవాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 11th జూలై 2016. ఆప్షన్ ఏ ఈస్
కరెక్ట్. ఇది ఏఎల్పి టెక్నీషియన్ అడిగిన క్వశ్చన్. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ మనం తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. జనరల్ ఇక్కడ ఏమవుతుంది, క్యాలిక్యులేషన్ స్పాట్ ఎక్కువ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అని ఇస్తే మనం డైరెక్ట్గా 7తో డివైడ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమడిగాడు, ఎగ్జాక్ట్ ఇయర్, మంత్, డేట్ అడిగాడు. అలా అడిగాడు కాబట్టి మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. నెక్స్ట్ వన్, ఆర్జు వాజ్ బోర్న్ ఆన్ 25th January 2015 while Asta was born 554 days later. On which date was Asta born? First, 25th January 2015 ఎవరు పుట్టారంట, ఆర్జు పుట్టారు. నెక్స్ట్ ఆస్తా ఎన్ని రోజుల తర్వాత పుట్టిందంట, 554. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 365 ప్లస్ ఈ 365 తీసేస్తే ఇంక రిమైనింగ్ డేస్ ఉన్నాయి 9. నెక్స్ట్ 14 నుంచి 6 పోతే ఎంత, 8. 4 నుంచి 1 పోతే ఎంత, 3 పోతే ఎంత, 1. అంటే ఫస్ట్ 1 ఇయర్ తీసుకెళ్ళండి. అంటే 1 ఇయర్ తీసుకెళ్తే ఎంత అవుతుంది, 25th January 2016 ప్లస్ ఇంకా నెక్స్ట్ ఎన్ని డేస్ తీసుకోవాలి, 189 డేస్ తీసుకోవాలి. ఈ 189 డేస్ అనేది మనం మాన్యువల్గా రాయాల్సిందే. చూడండి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మొత్తం రాయాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు. ఎందుకంటే ఆప్షన్స్లో ఎక్కువ ఆగస్ట్ ఉన్నాయి కాబట్టి ఆగస్టు డేట్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను. అప్పుడు మొత్తం యాడ్ చేయండి. జనవరి 25 డేస్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ డేస్ 31 25 పోతే 6. ఫిబ్రవరి ఇది లీప్ ఇయర్ కాబట్టి 29. మార్చ్ 31. ఏప్రిల్ 30. మే 31. జూన్ 30. జూలై 31. ఈ మొత్తాన్ని ఫస్ట్ జూలై వరకు యాడ్ చేయండి. మనం యాడ్ చేసే ప్రొసీజర్ చెప్పాను ఆల్రెడీ. 30 వరకు మొత్తం యాడ్ చేయండి. 1 2 3 4 5. 35 ఎంత, 150 ప్లస్ ఈ 29కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 30 ప్లస్ ఇంకా రిమైనింగ్ ఎన్ని వన్స్ ఉన్నాయి, 2 వన్స్ ఉన్నాయి, ఒక 6 8. మొత్తం ఎన్ని డేస్ వచ్చినాయి, 150 180 188 డేస్ వచ్చినాయి. 188 డేస్. మనకు కావాల్సింది ఎంత, 189 కదా, ఇంకొక 1 డే యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఆగస్టు, మన ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆగస్టు 2016. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూడండి, మనం జనరల్గా అడిగే క్వశ్చన్స్ కొంచెం క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లం ఈజీ సాల్వ్ చేసాం. కాన్సెప్ట్ వైజ్గా అడిగే క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ మనం ఈజీ క్వశ్చనే కానీ క్యాలిక్యులేషన్స్ పార్ట్ ఎక్కువ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా ఎగ్జామ్కి ముందు మీరు చేయండి. జనరల్గా ఎక్కడ ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకే, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నాం కాబట్టి ఆ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. రైట్. సో డెఫినెట్గా మీరు ఈ 60 days మ్యారథాన్ సిరీస్ని మీరు కంప్లీట్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 94 years? 94 yearsలో ఎన్ని ఆడ్ డేస్? చాలామంది స్టూడెంట్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ జనరల్గా ఏం చేస్తారు, 7తో డివైడ్ చేస్తారు. నెంబర్ ఆఫ్ డేస్ 94 days అంటే 7తో డివైడ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు, 94 years అన్నాడు. సో ఈ 94 yearsలో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, లీప్ ఇయర్స్ ఉంటాయి, అలాగే నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 2 odd days. నాన్ లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 1 odd day అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 94లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో 94లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటే మనం ఏం చేయాలి, 4తో డివైడ్ చేయండి. 4 2 8 14 4 3 12 అంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, 23 లీప్ ఇయర్స్. ఇంకా నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి, 94లో నుంచి తీసేయండి. సో 4లో 3 పోతే ఎంత, 1. 9లో నుంచి 2 పోతే ఎంత, 7. 71. 23 లీప్ ఇయర్స్ కదా. ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్, 2 odd days. 23 into 2 ప్లస్ 71 ఇంటూ నాన్ లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 1 odd day వస్తుంది. మనం మల్టిప్లై చేస్తే 46 ప్లస్ 71 దట్ ఈజ్ ఈక్వల్ టు 70 110 117 odd days. సో 117 odd days 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, 7తో డివైడ్ చేయండి బై 7. రిమైండర్ ఆఫ్ 7 కావాలి మనకి. 117ని మనం 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 7 1 7, రిమైండర్ ఎంత 4 7, 7 6 ఎంత ఉంది 42, రిమైండర్ ఎంత 5.
సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి మనకి 5 ఆడ్ డేస్ వచ్చినాయి. ఓకే, సో మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. 94 ఇయర్సా 94 డేసా? 94 డేస్ అంటే మీరు డైరెక్ట్ ఇక్కడ 7తో డివైడ్ చేయొచ్చు, కానీ ఇయర్స్ కాబట్టి ఈ ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. లీప్ ఇయర్ అయితే ఎన్ని ఆడ్ డేస్, 2 ఆడ్ డేస్ వస్తాయి. నాన్ లీప్ ఇయర్ అయితేనేమో ఎన్ని ఆడ్ డేస్, 1 ఆడ్ డే అవుతుంది. ఇది నేను ఆల్రెడీ స్టార్టింగ్ బేసిక్ ప్యాచ్లో నేను చెప్పాను. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఏఎల్పి టెక్నీషియన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ 60 days మ్యారథాన్ సిరీస్ కానీ మీరు కంప్లీట్ చేస్తే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.